సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం రావూరివారి కండ్రికకు సంబంధించిన సర్వే నెంబర్ 883, 884, 885లో కల భూమిపై జానా జగదీష్, జానా శ్రీనివాసులు, జానా శేషు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబీకులు అనాదిగా తమ సొంత స్థలాలను గిరిజన ప్రయోజన నిమిత్తం అందించి వారికి అవసరమైన వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. పొలాలకు సంబంధించిన కంచె తొలగించి ఎటువంటి పట్టా అనుమతి లేని వావిళ్ల సుబ్బారాయుడు, గీతా అనువారు కంచె తొలగించి ఇంటి నిర్మాణం చేయడంతో తమ పొలాలకు ఆటంకం ఏర్పడిందన్నారు. హద్దులు తొలగించడంతో తమ పొలాలకు భద్రత లేకుండా పోయిందని వారు ఆరోపించారు. మా తాతల కాలం నుంచి భూమి నాకు స్వాధీనం వచ్చింది, నా భాగానికి వచ్చింది. ఇంతకుముందు బీడు కూడా మాదే, ఇక్కడ ఇంతకుముందు బీడు కూడా. అప్పటి నుంచి మాకు కాలం కొంత ఇచ్చేసి మీలు నిలుచున్నారు మా పెద్దలు. 883 సరైన వరకు కొంత, 884, 885 3 నెంబర్లో భూమి మిగిలి ఉంది. 1 ఎకరా 30 సెంట్లు భూమి మిగిలి ఉంది. ఈ భూమిని అప్పుడే వచ్చి చూస్తే మనం కొనాకు ఫెన్సింగ్ వేసాం, కాలం బాగా మిల్లు పెంచేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడేంటి ఫెన్సింగ్ ని మెస్ ఇప్పేసి దొంగిలించబడింది. మెస్ దొంగిలించేసి రాళ్ళు రాయిపి జరిపారు. ఫోర్ట్కు నా స్థలంలో పోయేశారు. మెస్ ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ దాటేసి ఫోర్ట్కు పోయేశారు. మళ్ళీ అదే అడిగితే మీరు దాన్ని సరే వేసుకొని కొలుచుకొని అంటున్నారు. ఇక్కడ పట్టా లేదు. సరే పట్టా ఉంటే చూసుకోవాలి. ఈ భూమి నా సొంత భూమిలోకి వచ్చేసి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యంగా ఫోర్ట్కు పోయేశారు. ఇప్పుడు అడిగితే ఓడిపోయింది, బేల్దారు పోయించాడు అని చెప్పారు. తర్వాత వచ్చి మాదిలో ఆయన బేల్దారు నాకు ఓడిపోయమని అని చెప్పాడు. ఇదే దౌర్జన్యం చేస్తే పోయించారు. మాకు జరిగి న్యాయం చేయండి. నా అధికారులు అందించి మాకు దగ్గర న్యాయం చేయమని కోరుతున్నాను. మా పొలం ఇక్కడ 10 ఎకరాలు ఉంటే దాంట్లో 8 ఎకరాల చిల్లర వచ్చి కాలనీకి, మిక్స్డ్ కాలనీకి ఇచ్చారు మా నాన్నవాళ్ళు. అప్పుడు వచ్చి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు, ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శంకరం కలెక్టర్ గారు వీళ్ళు ఇస్తే పరవది మిగిలింది. ఇదిగో ఈ రోడ్డుకి ఎడమ చేతి పక్కుండే ఒక 5 ఇళ్లకి ఖాళీ స్థలం మిగిలింది, చిన్న బిట్లుగా. అదేంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మీ ఇష్టం రైతు వారీగా ఉంది కాబట్టి, రైతులది కాబట్టి రైతులకే వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు గవర్నమెంట్. అప్పుడు ఏం చేసామంటే విడివిడిగా ఎవరైనా లేని వాళ్ళకి విడివిడిగా ఒక 5 ఇళ్ల వాళ్ళకి వేసుకోమని చెప్పించాం. వేసుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ స్థలం కూడా పట్టా ఏమి లేదు, వాళ్ళు అక్కడ నుంచి చూడలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే మరీ వేరే వాళ్ళ మాటని, అనవసరం మాటని జరిగి మా అన్నోళ్ళది, అంటే మా నాన్న వాళ్ళ పేరుతోనే ఉన్నది కూడా మాదే పొలము 3 సర్వే నెంబర్లు ఒప్పించి ఇచ్చిదే అమ్మనేమంటే దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ఆక్రమించే పనికి మాల మాటలని అనవసరంగా చేస్తున్నారు. దానికి ఏంటంటే వాళ్ళు ఏమంటే ఎంఆర్ఓ చెప్తాం, ఎస్ఐకి చెప్తాం, వీళ్ళంతా చేశారు. దానికి సరైన సమాధానం మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు తెచ్చి దానికోలం ఈ గ్రామం పుట్టిన కాడి నుంచి కాలనీ అలిగా తోపుగా ఉంది. దాన్ని శంకర కలెక్టర్ కాడి నుంచి తీసుకొని ఎట్ట బతిలాడి చేస్తే తెచ్చి ఇచ్చారు. 70 కడప అంటే 200 కడప అయింది. పిడకల సంజయ్ రెడ్డి అయితే వీళ్ళు జానా వాళ్ళు కొనుక్కున్నారు. జానా వాళ్ళు పట్టాలు అవన్నీ తెచ్చుకున్నారు. వీళ్ళు అడిగి కట్టాల్సిన రూల్ అది వాళ్ళ కైలో పోయింది, తప్పది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.